ఎంతైనా పిల్లలు నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, లేదంటే ఎలా ఏ జాబ్ చేయాలి? సపోజ్ వాడికి మ్యాథమెటిక్స్లో వాడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, వాడు బైపీసీస్ కూడా వేస్ట్. వాడు బయాలజీలో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, వాడు ఎంపీసీస్ కూడా వేస్ట్. నేను ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాను, నేను ఏది చేయగలను అది చేసినట్లయితే ఆ వైపు వెళ్ళిపోతాడు. ఎవరైనా మనం గోల్ పెట్టుకున్నట్లయితే ఆ గోల్ని మనం ఎంత కాలంలో మనం అచీవ్ చేయగలం. నేను ఒక టార్గెట్ పెట్టుకోవాలి, అంటే నేను 1 year 2 years 3 years. గోల్ రీచ్ అవ్వకుండా చేయడానికి నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని అంటే మనం ఒక గోల్ సాధించాలి అని ఒక సెట్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైతే గోల్ సాధించాలనుకున్నామో అది చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ఈ ప్రపంచంలో చిన్న బాబు దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు గోల్ సెట్ చేసుకోకుండా, ఒక గోల్ లేకుండా ఎవ్వరూ సక్సెస్ కాలేదు. నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. మనిషి జీవితంలో గోల్ ఎంత అవసరం, గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అనే విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైకాలజిస్ట్ అండ్ మైండ్ కోచ్ శశాంక్ పాలోజ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ప్రతి మనిషికి గోల్ అనేది అవసరమా? ఖచ్చితంగా గోల్ అనేది ఉండాలా? అసలు గోల్ అంటే ఏంటి? మేడం, గోల్ అంటే మీకు తెలియడం కోసం ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తానండి. ఒక పక్షి సముద్రం ఒడ్డున గుడ్డు పెట్టింది. ఆ సముద్రం వచ్చి ఆ గుడ్లను తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఒక తెప్ప వచ్చింది, గుడ్లను తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆ పక్షి వచ్చేసరికి అక్కడ గుడ్లు కనిపించవు. దానికి కోపం వస్తుంది సముద్రం మీద. నువ్వు నా గుడ్లను తీసుకుపోయినావా నువ్వు అని చెప్పి నేను పూర్తి చేస్తా అని చెప్పి ఇసుక మొత్తం దాంట్లోకి లాగుతుంటుంది. ఆ పక్షి చిన్న పక్షి ఇంత ఉంటుంది, అది లోపల లాగుతుంటుంది. పక్కన ఇంకో పక్షి వచ్చి పిచ్చిదానివా నువ్వేం చేస్తున్నావు, సముద్రాన్ని పూడ్చగలవా అంటది. అంటే నేను డెఫినెట్గా పూడుస్తా చూడు అని చెప్పేసి అది పూడుస్తూనే ఉంటుంది. ఇంకా దాన్ని చూసే నెక్స్ట్ డే కొన్ని పక్షులు వస్తాయి, ఆ తర్వాత రోజు ఇంకొన్ని పక్షులు వస్తాయి. మొత్తం అన్ని పక్షి జాతులు మొత్తం అక్కడికి వచ్చేస్తాయండి. పక్షులు దాన్ని పూడుస్తుంటాయి ఆ సముద్రాన్ని చిన్న చిన్న కాళ్ళతో. ఈత అన్ని పక్షులన్నీ అయిపోయినవి, అన్ని జాతులు వచ్చేసినవి. లాస్ట్కు మిగిలింది ఏంటంటే ఇంద్రుని దగ్గర ఒక పక్షి ఉంటుంది. ఏంటది? గరుడ పక్షి ఉంటుంది. అదొకటే రావాలన్నమాట ఇంకా ఆ పక్షి అన్ని జాతులలోకి. అది కింగ్ కాబట్టి అది బయలుదేరే ముందు అక్కడికి ఇంద్రుని చెప్తుంది, ఈ రోజు మా వాళ్ళందరూ అక్కడ సముద్రాన్ని పూడ్చుతున్నారు, వాళ్ళ సహాయంగా నేను కూడా పోవాలి, నీ పని చేయని వాళ్ళు నాకు సెలవు కావాలని అడుగుతుంది. అప్పుడు ఇంద్రుడికి డౌట్ వస్తుంది, అసలు ఎందుకు ఎంత జరుగుతుందో మొత్తం క్లియర్గా చెప్పు అంటే అది మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇట్లా జరిగిందని. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, బయటకు వచ్చేసి సముద్రంతో మాట్లాడతాడు, నువ్వు చేయడం వల్ల నా ప్రోగ్రామ్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాను, నువ్వు క్లియర్గా చేసే అని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అది చరిత్రలో పురాణంలో ఉంది. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు లాస్ట్ క్షణంలో ఆ సముద్రుడు ఏం చేస్తాడంటే దీన్ని ఇంకా వదిలేద్దామని చెప్పేసి దాని గుడ్లను దానికి ఇచ్చేస్తాడు, ఇంద్రుడితో గొడవ ఎందుకనేసి. అంటే ఆ చిన్న పక్షి ఇది నా వల్ల కాదులని వదిలిపెట్టింది అనుకోండి, అప్పుడు ఏం జరిగేది? దాన్ని మళ్ళీ మెల్లమెల్లగా యుద్ధం చేసింది. కొన్ని రోజుల తర్వాత ప్రాసెస్ అంతా జరిగింది. దానికి మళ్ళీ దాని గుడ్లు దానికి వచ్చేసినవి. అది దాని గోల్ సెట్టింగ్. దాని గోల్ ఏం పెట్టుకుంది? కంపల్సరీ నా గుడ్లని సాధించాలి. అది నేను చిన్నదా పెద్దదా, నేను చేయగలనా లేదా అని ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే దానికి ఇది కాదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంకొక పక్షిని నీ వల్ల అవ్వద్దని చెప్పినా కూడా గివప్ ఇవ్వకుండా దాని పని చేసుకుంటూ పోయి సాధిస్తాను అని ఇంకా వేరే ఏం ఆలోచించకుండా చేసుకుంటూ పోయింది. అది ఒక చిన్న పక్షి ఆ పని చేయగలంగలేంది. అన్నీ మనం ఆలోచించగలం, మనకు ఎనర్జీస్ ఉన్నవి, అన్నీ మనం ఎందుకు సాధించలేము, మనకి ఎందుకు ఆ గోల్ సెట్ చేసుకోలేము మనం అంటే. దీన్ని గోల్ సెట్ చేసుకోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అవి ఆ ఫ్యాక్టర్స్ అన్నిటి మనం కలగలుపుకొని చేసినట్లయితే డెఫినెట్గా మనం అనుకునే సాధించగలం కూడా. చాలామంది ఆ పక్షికి ఎవరైతే డిస్కరేజ్ చేసినట్టు ఉందో మన లైఫ్లో కూడా చాలా మంది ఉంటారు. గోల్ రీచ్ అవ్వకుండా చేయడానికి నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళాలంటే అంటే మొహమాటంతో చాలా మంది మాట సరే మన ఫ్రెండే కదా చెప్పారని చెప్పి వింటారు, కానీ నిజంగా వాళ్ళు దురుద్దేశంతో చెప్పారో మంచి ఉద్దేశంతో చెప్పారో మనకు తెలియదు. అలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని? మేడం, ఆ ఉద్దేశాలు మంచివా చెడ వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదండి. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మనం ఇవ్వకుండా మనం సెట్ చేసుకొని దాని వెంట అది మంచా చెడ మనకు తెలియాలి, మనం వెళ్ళిపోవాలి. అంటే మనం ఒక గోల్ సాధించాలి అని ఒక సెట్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైతే గోల్ సాధించాలనుకున్నామో అది చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్ స్పెసిఫిక్గా అంటే ఒక చిన్న దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక యువకుడు, ఆయన ఒక కళ ఉంది ఆయనకి. ఏంటి? ఆయన ఏంటంటే ఒక పెద్ద వెహికల్లో తిరగాలి, నా చుట్టూ ఎప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉండాలి, నా చేతులు ఎప్పుడు డబ్బులు ఉండాలి, నాకు పెద్ద వెహికల్ ఉండాలి అని కోరుకుంటాడు. ఆయనకు అది ఉందన్నమాట. దానికోసం ఒక గురువు గారి కోసం తపస్సు చేస్తాడు. గురువుగారు ప్రత్యక్షమవుతాడు, నీకేం కావాలి చెప్పంటే ఆయన ఈ కావాల్సింది కోరుకునే విషయం మొత్తం చెప్పేస్తాడు. గురువుగారు తదాస్తు అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్కి ఆయన ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఆయన అనుకునే మొత్తం దాంట్లో ఉన్నాయి. ఏంటి? ఆయన పెద్ద వెహికల్లో ఉన్నాడు, నెక్స్ట్ చుట్టూ మొత్తం అమ్మాయిలు ఉన్న వెహికల్ ఉన్నది, ఎప్పుడు దగ్గర డబ్బులు ఉన్న వెహికల్ ఉంది, అన్నీ ఉన్నవి. తీరా చూసి ఏంటంటే ఆయన లేడీస్ బస్కి ఆర్టీసీ బస్ కండక్టర్. ఎందుకంటే ఆయన కోరుకున్న కోరికలు మొత్తం దాంట్లో ఉన్నాయి. మా అమ్మాయిలు ఉన్నారు, చేతిలో డబ్బులు ఉన్నవి, పెద్ద వెహికల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఆయన స్పెసిఫిక్గా చెప్పుకోలేకపోయింది. అంటే నాకు ఇది కావాలి అన్న విషయం ఆయనకే తెలియదు.
ఓకే, అంటే ఆయన గోల్ ఎట్లా ఉండాలి, చాలా స్పెసిఫిక్గా ఉండాలి, క్లారిటీతో ఉండాలి. క్లారిటీతో ఉండాలి, అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. ఎస్. సో రెండవది ఏంటంటే ఎవరైనా మనం గోల్ పెట్టుకున్నట్లయితే ఆ గోల్ని మనం ఎంత కాలంలో మనం అచీవ్ చేయగలం. అంటే సపోజ్ నేను ఒక స్పీకర్ కావాలని నా గోల్. నేను ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అంటే నేను 1 year 2 years 3 years, ఒక 3 yearsలో నేను మొత్తం చాలా పెద్ద స్పీకర్ అయిపోవాలని నా గోల్ అది. సో దాని ఆ 3 years అనే టార్గెట్ లేదనుకోండి, ఆ ఫిక్స్ టైం లేదనుకోండి, ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. దానికి ఎంత కావచ్చు అంటే ఒక లిమిట్ పీరియడ్ లేదన్నమాట. నెక్స్ట్ నేను కోరుకునే గోల్ కూడా ఎట్లా ఉండాలంటే అంటే మనం సాధ్యమయ్యేటట్టుగానే ఉండాలి. అంటే ఇప్పుడు నేను భూమి మీద నడుస్తున్నాను, చెప్పులు లేకుండా నడుస్తున్నాను, నేను విమానంలో తిరగాలని కోరుకున్న కోరిక ఉంది, అది సాధ్యమయ్యేది కాదు ఇప్పట్లో. దానికి చాలా టైం తీసుకుంటుంది. లేదా బైపీసీ తీసుకొని నీట్ కోసం ప్రిపేర్ అయ్యే అబ్బాయి నాకు ఐఐటి కావాలంటాడు, అది సాధ్యమయ్యేది కాదు. అంటే ఆయన ఏదైతే అనుకున్నాడో అది చాలా నమ్మకంగా ఆయన కోరికలకు దగ్గరగా ఉండాలి, అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. టార్గెట్ రీచ్ అవ్వాలంటే ప్లానింగ్ కూడా చాలా అవసరం. ప్లానింగ్ చాలా అవసరం అండి. ప్లానింగ్ ఉండాలి, దానికి ఈ ఫ్యాక్టర్స్ అన్ని రావాలి. అంటే మళ్ళీ భయం ఉండకూడదు, యాంగ్జైటీ ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు. ఇవన్నీ వదిలేసినట్లయితే అనుకుని సాధిస్తాడు. సార్, చాలా మంది టీనేజర్లకి ఎక్కువగా వచ్చే కన్ఫ్యూజన్ ఏంటి అంటే గోల్ ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు 10th అయింది అనుకుందాం, 10th అయిన పిల్లలు నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, లేదంటే ఏ జాబ్ చేయాలి, ఎలా సెటిల్ అవ్వాలి, కెరీర్ ఏంటి అనేది వాళ్ళకి సరిగ్గా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. పేరెంట్స్ గైడెన్స్ ఉంటే ఓకే, లేని వాళ్ళు చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు. ఈ గోల్ ఎలా పెట్టుకోవాలంటారు? మేడం, ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చే స్టేజ్ ఉన్న స్టూడెంట్కి వాడికి స్పెసిఫిక్గా ఇది కావాలని ఉండదండి. వాడు ఏం చేస్తాడంటే వాడి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రభావం చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళ రిలేటివ్స్, అంటే వీడికి ఒక రోల్ మోడల్ ఉంటాడు ఇంట్లో, ప్రతి ఫ్యామిలీలో కూడా ఉంటాడు, వాడు ఒకడు ఉంటాడు. రెండవది వాళ్ళ తల్లిదండ్రులు ఒకటి ఉంటుంది. ఇవన్నీ కలిసి వాడు చాలా కన్ఫ్యూజన్ అవుతాడు. అంటే ఇటు వెళ్ళాలా, వాళ్ళది విద్యాలా, అమ్మ నాన్న చెప్పింది వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ వాడికి మ్యాథమెటిక్స్లో వాడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, వాడు బైపీసీ తీసుకోవడం వేస్ట్. వాడు బయాలజీలో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, వాడు ఎంపీసీ తీసుకోవడం వేస్ట్. అంటే వాడు ముందు స్టూడెంట్ అక్కడ కూర్చొని నేను ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాను, నేను ఏది చేయగలను అని చేసినట్లయితే ఆ వైపు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయి అక్కడ గోల్ సెట్ చేసుకోవచ్చు దాన్ని. సో ఎవరైనా కానీ, ఆ స్టూడెంటే కాదండి, ఎవరికైనా కానీ మనకున్న శక్తులు ఏంటి, మనం ఏం చేయగలము. నేను సైకిల్ దొక్కేవాడిని, కార్ నడపలేను, కొన్ని సైకిల్ దొక్కుతాను, దీంట్లో నేను ఎక్స్పర్ట్ని, ఇది చూపిస్తాను. లేదా కార్ దోలుతా, నేను దీంట్లో నేను ఎక్స్పర్ట్ని, దీంట్లో నేను పల్టీలు కొట్టించగలను, లేదా వరల్డ్ రికార్డ్ సాధించగలను. అది టార్గెట్. అంటే ఎవరైతే ఏ ఫీల్డ్ ఎన్నుకున్నారో ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతే డెఫినెట్ సక్సెస్ అవుతారు. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది IAS IPS అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఓకే, దీనికి మీకు క్లారిటీ చూడండి. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్. ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ఫ్యామిలీ అండి. వాడేంటే అమ్మ నాన్న 2 పిల్లలు ఉండేవాళ్ళు. దాంట్లో వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు పనికి వెళ్ళాలి, ఇంటికి వచ్చేటప్పుడు తాగి వస్తాడు, వచ్చి ఆ పిల్లల్ని భార్యను కొడతాడు. అట్లా ప్రతిసారి జరుగుతుంది. ఆ చిన్న పిల్లలు పెరుగుతూ పెద్దగా అయ్యారు, అదే వాతావరణంలో పెరిగినారు, పెద్దగా అయిపోయారు. దాంట్లో పెద్దవాడు ఏం చేస్తుందంటే 6th క్లాస్ వరకు వాళ్ళ ఇంట్లో చదువుకున్నాడు. ఆ తర్వాత 7th క్లాస్ నుంచే ఢిల్లీకి వచ్చేసాడు. వచ్చి ఇంకా ఇంటికి కంప్లీట్ డిటాచ్ అయిపోయాడు. డిటాచ్మెంట్ ఇన్ ద సెన్స్ కొంచెం బయటకు వచ్చేసాడు. వాడు సొంతంగా ప్రిపేర్ అవుతూ బాగా డబ్బులు సంపాదించుకోవాలి, నాకు మా నాన్న మైండ్ సెట్ ఉండకూడదు అనేసి వీడు మెల్లమెల్లగా చదువుతూ BA కంప్లీట్ చేసిండు, తర్వాత PG కంప్లీట్ చేసిండు, లాస్ట్కి IAS సెలెక్ట్ అయ్యాడు. ఇక రెండో పిల్లవాడు ఉన్నాడు. ఈ రెండో పిల్లవాడు ఏంటి, వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నాడు, ప్రతిరోజు చూస్తున్నాడు, వాళ్ళ అమ్మని కొడుతున్నాడు చూస్తున్నాడు, అట్లా చిన్నప్పుడు ఫాలో అవుతూ వస్తున్నాడు. వాడు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ నాన్న ఎట్లా చేసి తాక్కుంటూ వచ్చి ఇంట్లో భార్యను కొట్టేవాడు, వీడు పెద్దగా అయిన తర్వాత భార్యను కొడుతూ చూస్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఒకే వాతావరణంలో పెరిగిన 2 పిల్లలు. ఒకడేమో కలెక్టర్ అయిపోయాడు పెద్దవాడు, చిన్నవాడు వెధవ ఇంట్లోనే కూర్చున్నాడు. ఇది ఎక్కడ జరిగిందండి అంటే పెద్దవాడు ఒక గోల్ సెట్ చేసుకున్నాడు, నా ఫ్యూచర్లో నా పిల్లలకి ఇట్లాంటి వాతావరణం నేను ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయాడు. వాడు స్ట్రాంగ్ అయిపోయాడు, సరైన సమయంలో సరైన డెసిషన్ గోల్ పెట్టుకున్నాడు. నా టార్గెట్ అది, అసలు ఇది కాదు అని పెట్టుకున్నాడు, అది వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో వాడు మాత్రం ఇక్కడే ఉండిపోయాడు, వాళ్ళ నాన్న ఫాలో అవుతూ ఉండిపోయాడు. అందరు చూసేవాళ్ళు అంటారు వాడికి అదృష్టం చాలా బాగుంది, వాడు అదైపోయాడు, వీనికి అదృష్టం లేదు, ఇక్కడే ఉండిపోయింది అని. అంటే అదృష్టం ఇన్ ద సెన్స్ దాంట్లో ఓన్లీ సైకలాజికల్ పరంగా అదృష్టం అనేది ఓన్లీ 0.1% అండి. మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కూడా గోల్ సెట్టింగ్, స్ట్రాంగ్ మైండ్ సెట్ దాంతో వచ్చేస్తుంది. ఎవరికైతే వీక్ మైండ్ సెట్ ఉందో వాళ్ళు ఎవరు కూడా గోల్ సెట్ చేసుకోలేరు, వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇప్పుడు టార్గెట్ రీచ్ అవ్వరు, లైఫ్ లో చాలా భయపడుతూ ఉంటారు. అమ్మ ఏమంటుంది, నానేమంటుంది, సొసైటీ ఏమంటుంది, అది ఆ భయంలో ఉంటారు తప్ప గోల్ సెట్టింగ్ వాళ్ళు గోల్ సెట్ చేయలేరు. వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళు ఏదైనా సాధించగలరు. సరే, ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ ఎలా ఉన్నారు అంటే ఈజీ మనీకి అలవాటు అయిపోయారు. అంటే బెట్టింగ్ యాప్స్ అని అలా వాళ్ళ లైఫ్ ని కూడా చాలా మంది సూసైడ్ చేసుకునే స్టేజ్కి వచ్చేస్తారు. వారికైతే ఏం చెప్తారు? ఈ బెట్టింగ్ యాప్స్ వీటికి ఈజీ మనీకి అలవాటు పడుతున్న వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎట్లంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో
మనం రీల్స్ స్క్రోల్ చేస్తున్నా కొద్ది ఇంకా 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 చూడాలనిపిస్తుంది. మీరు చూడకుండానే అది కొత్త కొత్త సజెషన్స్ ఇస్తుంటది. Yes. మీకు తెలియకుండానే గంటలు గంటలు తింటారు. అవును. దాని మీద టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ టైం తినేస్తుంది అది. అవును. అంతేకాకుండా ఒక రోజుకు కావలసిన ఎనర్జీ ఉంటుంది. మీరు మీ మెదడు రిలీజ్ చేసే కెమికల్స్ లో ఒక రోజుకు ఆనందానికి కావాల్సిన ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఆ గంటలోనే అయిపోతుంది. డోపమైన్ ఎంజైమ్. మిగతా రోజంతా కూడా వాడు వేస్ట్ గా ఉంటాడు. అంటే బాగా మానసికంగా కలిసిపోతాడు, ఫిజికల్ గా కలిసిపోతాడు, మానసికంగా కలిసిపోతాడు. అదే ఫినామినా ఇక్కడ అండి వీళ్ళకి. ఆ బెట్టింగ్ యాప్ లో ఆడుతున్న కొద్దీ వాడికి కొత్త కొత్త డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా 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 అని ఆనందాన్ని ఇస్తుంది. అది వీడిని చేస్తుంది. సో ఈ బెట్టింగ్ యాప్లో ఉండి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక టార్గెట్ లేకుండా ఆ క్షణకాలికమైన ఆనందం కోసం, హ్యాపీనెస్ కోసం ఏదో చేస్తూ ఉంటారు. కానీ అది ఎవరు గోల్ సెట్టింగ్ లేని వాళ్ళేనండి చేసేది. అంటే ఒక అల్లా చిల్లర తిరిగేవాళ్ళు, లేకపోతే ఇంకా ఫ్రీ మనీకి అలవాటు పడ్డవాళ్ళు వాళ్ళు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? అలాంటి వాళ్ళు ముందు వాళ్ళు రియలైజ్ కావాలండి. అంటే వాట్ ఈజ్ వాట్, అంటే నేనేంటి, నా పొజిషన్ ఏంటి అని వాళ్ళు రియలైజ్ అయితే కనుక గోల్ సెట్ చేసుకోగలరు. ఈ ప్రపంచంలో చిన్న బాబు దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు గోల్ సెట్ చేసుకోకుండా, ఒక గోల్ లేకుండా ఎవ్వరూ సక్సెస్ కాలేరు. ఈవెన్ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకోండి, ఎవరైనా గోల్ సెట్ చేసుకున్న వాళ్ళే. ఎందుకంటే KFC ఓనరు ఆయన రిటైర్డ్ అయిన తర్వాత స్టార్ట్ చేసాడు బిజినెస్, కొన్ని కోట్లకి ఎదిగిపోయాడు. మన వాళ్ళు ఉన్నారు, మన ఇండియాలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేసిన వాళ్ళే కదా. అంటే గోల్ సెట్ చేసుకోవడానికి చదువు ఒక్కటే కాకుండా స్కిల్స్ కూడా చాలా యూజ్ అవుతాయి కదా సార్. ముందు మీరు ఒక సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వైపు మీ మనసు లాగుతుంటుందండి. అది ఒక మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా మీ అందరు కలిసి ఒక 10,000 నెలకు 20,000 30,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. అదొక మైండ్ సెట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో 50,000 సంపాదించే వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. ₹1,00,000 సంపాదించే వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఈ 10,000 సంపాదించే వాళ్ళ సెట్ తీసుకెళ్ళి ₹1,00,000 ఫ్రెండ్స్లో ఉంచండి, వాడు తట్టుకోలేడు అక్కడ. ఆ మైండ్ సెట్ నా వల్ల కాదరా అని వచ్చేస్తాడు. అంటే అది క్లారిటీ రావాలి. అక్కడ క్లారిటీ వస్తే మనం ఏం చేయగలం. ఎవరికి తగ్గ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ప్రెషర్ ఇన్ ద సెన్స్ మనం తీసుకునేది బట్టి ఉంటుంది. ఈ ప్రెషర్ అంటే మనం వేరే టాపిక్ వెళ్తుంది. ఆ ప్రెషర్ ఎట్లా వస్తుందంటే ఒక చిన్న పాయింట్ లో చెప్పేస్తాను. ఏదైతే మీ కంట్రోల్లో లేని విషయం గురించి మీరు ఎక్కువసేపు పదే పదే ఆలోచిస్తారో అప్పుడు మీకు వచ్చేది ప్రెషర్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక పెద్ద హీరోయిన్ కావాలనుకున్నారు, అంటే వేరే తీసుకోకండి, పెద్ద హీరోయిన్ కావాలనుకున్నారు. మీరు ఆ రేంజ్లో వర్క్ చేయకుండా మీరు ఇక్కడే ఇట్లా అంటే ఒక స్టేజ్ వచ్చి ఆగిపోయిన అనుకోండి, మీ ఊహలు మొత్తం అక్కడే ఉంటాయి. ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక పాయింట్ వచ్చిన తర్వాత మీలో అసహనం స్టార్ట్ అవుతుంది. చెయ్యమ్మ ఎంత ట్రై చేసినా ఇక్కడికి వెళ్ళలేకపోతున్నా, అక్కడ మీకు ప్రెషర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు చేస్తున్న వర్క్కి అక్కడ రియాలిటీకి డిఫరెన్స్ చాలా ఉంది, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఏదైతే గోల్ పెట్టుకున్నామో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తేనే మనం గోల్ రీచ్ అవుతాం. అయితే దీనికి ఒక చిన్న కథ చెప్పి నేను కంక్లూడ్ చేస్తానండి. ఒక ఊర్లో పెద్ద వర్షం పడుతుంది. అక్కడ వర్షం నీళ్ళకి కప్పలన్నీ బయటకు వచ్చేసినాయండి. అన్నీ శివాలయం దగ్గరికి వచ్చేసి చేరినవి. అక్కడ శివాలయం ఉంది, అక్కడికి వచ్చి చేరినవి. దాంట్లో ఒక చిలిపి కప్పకు ఒక ఆలోచన వస్తుంది. అరే ఇక్కడంతా బాగాలేదు, మనం శివాలయం పక్కన ధ్వజస్తంభం ఉంది కదా, అది ఎక్కితే ప్రపంచం చాలా పెద్దగా కనిపిస్తుంది, అంటే వెళ్దాం పదండి అంటారు. దానికి మొత్తం ఆయిల్ పూస్తుంటుంది, అన్ని ధ్వజస్తంభాలకు ఆయిల్ పూస్తారు. దానికి ఆయిల్ పూస్తుంది. ఫస్ట్ ఒక కప్ప ఎక్కుతుంది, 2 ఎక్కుతుంది, 3 ఎక్కుతుంది, 4 ఎక్కుతాయి. ఆ తర్వాత కింద ఉన్నవి వాడికి ఒక ఆలోచన వస్తుంది, అది ఇవన్నీ కింది జారట్లేదు అని, జారిపోతావు అని అంటే ఆ కింద జారుతుంటుంది. దాంట్లో ఒక కప్ప మాత్రం జారకుండా, ఎవరి మాట వినకుండా, వీళ్ళు ఎంత అన్నా పడిపోతావు అన్నా కానీ వినకుండా చక్కగా పైకెక్కి ధ్వజస్తంభం పైన కూర్చుంటుంది. ఎందుకంటే ఆ కప్ప చెవిటిది, వీళ్ళ మాటలు ఏమి వినపడలేదు దానికి. సో అది అంటే మనం గోల్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటివి ఏం ఆలోచించొద్దండి. ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోవడమే, ఫిక్స్ అవ్వాలి, బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఒక సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి, ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను, ఆ టైప్లో వెళ్ళిపోవడమే. అప్పుడు సక్సెస్ అవుతుంది. ఈ సమాజం గురించి ఆలోచించుకుంటూ, దీని గురించి బాధపడుకుంటుంటే మనం ఇక్కడ ఉండిపోతాం. మనిషికి గోల్ ఎంత అవసరమో, గోల్ రీచ్ అవ్వాలంటే ఎలా మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలనే విషయాలు మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.